132 పాట పాడుతున్నాం. మొదటి పాటగా 132 పాట. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యం యేసయ్య అనే పాట. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము, నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. ఉదయకాల సమయమున మరువక నిన్ను స్తుతింతును, ఉదయకాల సమయమున మరువక నిన్ను స్తుతింతును. నన్ను మరువని నా యేసు ప్రభువా, నన్ను మరువని నా యేసు ప్రభువా, నిన్ను నేను స్తుతింతునయ్యా, నిన్ను నేను స్తుతింతునయ్యా. నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము, నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. వాగ్దాన సమయమున మరువక నిన్ను స్తుతింతును, వాగ్దాన సమయమున మరువక నిన్ను స్తుతింతును. నన్ను మరువని నా యేసు ప్రభువా, నన్ను మరువని నా యేసు ప్రభువా, నిన్ను నేను కనబడుతున్నయ్యా, నిన్ను నేను కనబడుతున్నయ్యా. నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము, నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. రాత్రికాల సమయమున మరువక నిన్ను స్తుతింతును, రాత్రికాల సమయమున మరువక నిన్ను స్తుతింతును.
కీర్తింతునయ్యా, నిన్ను నేను కీర్తింతునయ్యా. నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము, నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము. స్తుతింతుని నామము, ధ్యానింతుని వాక్యము. యేసయ్యా స్తుతింతుని నామము, ధ్యానింతుని వాక్యము. హల్లెలూయా. అదేవిధంగా పాటల బుక్లో నుంచి 141 పాట వాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తరించి అనే పాట పాటల పుస్తకం నుంచి 141. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కటి పాపవలే కాచియా, దీవారాత్రములు కటి పాపవలే కాచి దయగల హస్తము
హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అదేవిధంగా పాటల పుస్తకంలో నుంచి 207 పాట వరకు క్షమించండి 202. ఒక క్షణమైన నేను వీడిన నేనేమవుతుందో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేను ఇలా బ్రతుకుచున్నానయ్యా అనే పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. పాట సంఖ్య 202. హల్లెలూయా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో
క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి కరుణకై ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి కరుణకై నిన్ను స్తుతించుచు కొనియాడుచు నిన్ను బ్రతుకుచున్నానయ్యా నిన్ను స్తుతించుచు కొనియాడుచు నిన్ను బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. పాటల బుక్లో నుంచి 88వ పాట నీ సాగిన యేసునితో నా జీవిత కాలం అంతా అనే పాట 88 పాటల బుక్లో నుంచి పాడుతున్నారు. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా నిసాగెద యేసునితో జీవిత కాలమంతా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా పరములో చేరక నీ వెళ్ళెదా
హల్లెలూయా. 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 గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఒకటి చాయిస్ పాట, మీరు నుండి ఎవరైనా చెప్తే మేము ఆ పాట పాడతాం. చాయిస్ ఒక పాట చెప్పండి మీరు కూర్చున్న వాళ్ళందరూ. పాడడు కాదు, మీరు చెప్తే వాడతాం. పాటల పుస్తకం నుంచి 70వ పాట. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడెవరు అనే పాట. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, యేసయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, యేసయ్యా, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, యేసయ్యా, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. పాటల బుక్లో నుంచి
అదేవిధంగా పాటల బుక్లో నుంచి 207 పాట మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట. పాటల పుస్తకంలో నుంచి 207. హల్లెలూయా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను వలసిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను వలచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మళ్ళీ వచ్చిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తనలో గిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తనలో గిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ జగత్తులో నన్ను దాచుకున్న ప్రేమ తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ జగత్తులో నన్ను దాచుకున్న ప్రేమ తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. హల్లెలూయా. హల్లెలూయా. సీట్లలో నుంచి పాటల సీట్లలో నుంచి ఒక పాట పాడుతుంది. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యము కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య అనే పాట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి. కలిసి పాడదాం. సర్వయుగములలో
యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సురులతో దుర్గమును స్థాపించువాడవు సుందరములతో సైన్యము నడిపించువాడవు నీవే సురులతో దుర్గమును స్థాపించువాడవు సుందరములతో సైన్యము నడిపించువాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలచిన దైవీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలచిన బలువీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుకరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుకరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నిద్రపోయేవాళ్ళందరూ హల్లెలూయా.
పాటల బుక్లో నుంచి 142వ పాట పాడుతున్నాం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో ఇప్పుడు అనే పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడాము. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం
మంచిది, కూర్చున్నామండి. థ్యాంక్ యూ. కూర్చున్న వారిలో నుంచి మరి పాడాలనుకున్న వారికి, ఆశ కలిగిన వారికి మంచిది. చదవగలరు. Yeah.
హల్లెలూయా. గట్టిగా చెప్పగలరు. మంచిది. మరి విషయం కొరకు ప్రార్థన చేయండి. మరి ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితి, మరి దేవుడు ఆమె చేయిని ముట్టి బాగుపరచులాగున ఆమె కొరకు ప్రార్థన చేయండి. దుఃఖంలో ఉంది. దేవుడు నీ కన్నీరును దేవుడు నాట్యంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. నమ్మకం కలిగి ఇంకా ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా బిడ్డను ముట్టి బాగుపరచులాగున. ఇంకెవరైనా పురుషులలో నుంచి కానీ స్త్రీలలో నుంచి కానీ పాడాలనుకున్నవారు, సాక్ష్యం చెప్పాలనుకున్నవారు, దేవుని స్తోత్రాలు. పాట పాట వినిపించాలని ఆశ ఉంది. సిలువ చెంత చెరిన నాడు కలసములను కడిగివేయో. సిలువ చెంత చెరిన నాడు కలసములను కడిగివేయో. అను వల్లెను ఇలా వల్లెను అను వల్లెను ఇలా వల్లెను. చితాపడిన కటులతో
రావు కుమార్ పాట ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, ఎంత రుషయ్యా బల ఎంత రుషయ్యా, ఎంత రుషయ్యా బల ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా. పాపులకు మాటలకు ప్రాణమిస్తే, ప్రాణమిస్తే మా బాధమిస్తే, పాపులకు మాటలకు ప్రాణమిస్తే, ప్రాణమిస్తే మా బాధమిస్తే, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా. దయ్యాలు నిన్ను చూసి పల్లడిల్లెను, పల్లడిల్లెను మనకు దాటిపోయెను, దయ్యాలు నిన్ను చూసి పల్లడిల్లెను, పల్లడిల్లెను మనకు దాటిపోయెను, యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా. చనిపోయిన అందరికీ జీవమిచ్చివే, చనిపోయిపోతా నాడు స్వర్గమెత్తివే, చనిపోయిన అందరికీ జీవమిచ్చివే, చనిపోయిపోతా నాడు స్వర్గమెత్తివే, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా. ఇన్నాళ్ళు గొప్ప పూజలన్నీ ఎత్తివే, అన్ని ఎత్తివే ఇప్పుడు నిన్ను దోచివే, ఇన్నాళ్ళు గొప్ప పూజలన్నీ ఎత్తివే, అన్ని ఎత్తివే ఇప్పుడు నిన్ను దోచివే, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా, ఎంత రుషయ్యా బల ఎంత రుషయ్యా, ఎంత రుషయ్యా బల ఎంత రుషయ్యా, ఓ యేసు నీ నామం ఎంత రుషయ్యా, యేసయ్యా నీ నామం ఎంత రుషయ్యా. హల్లెలూయా. రైటింగ్ గారు ముందుకు వచ్చి మరొక పాట పాడతాం. పల్లవిచ్చాను. పాటల పుస్తకం నుంచి 96వ పాట ప్రేమించదని అధికమైన పాట కోసం దేవుని ఆరాధిద్దాం. ప్రేమించదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ నిన్ను
హల్లెలూయా. మంచిది, అందరం కూర్చుందామండి. వెళ్ళిపోదామయ్యా, ఒకటైదు. ఎల్లవన్నలు ఎంతవరకు చేయలేబడి నేనే వెళ్ళాలి, నేను ఒక్కనే వెళ్తాను, మీరందరూ. మంచిది. మరి కొద్ది నిమిషాలు, మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతటి సమయాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహింప చేసిన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన్ని మన దైవజనులు మరి మార్క్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉంచిన మరి కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మనం శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటూ మనం ముందుకు కొనసాగాలి. ఒక మాట ప్రార్థన చేసుకొని వెళ్దాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారమైన మా ప్రభువు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నాయన, ఈ యొక్క చక్కని ప్రభా మరి
నైట్ ప్రార్థనలు మాకు ఇచ్చినందులకై ఈ సమయాన్ని ప్రభావ మాకు దయచేసినందులకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి మీకు వందనాలు. ఈ సమయం అంతట్లో ప్రభా మీ ప్రియ బిడ్డలమైన మేము ప్రభా అనేకుల కొరకు ప్రార్థించడానికి తండ్రి, మా కొరకు మాత్రమే కాదు తండ్రి, ఈ యొక్క కూడిక అనేకుల కొరకు నీవు ఏర్పరచబట్టి ఈ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించినారని నమ్ముతూ ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలోని పరిస్థితి గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము చదువుకొని నేను వినపరచడానికి సహాయం చేయమని అయ్యా నీకు పాదాల వందనాలు. ఈ కొన్ని సమయంలో ప్రభా ఈ మాటలు వర్ణిస్తుండగా అల్పుడినైనా ప్రభా నేను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందండి. అయినా మీరే నోటికి నోరుగా నుండి ప్రభా మీ యొక్క వాక్యమును బయలుపరచుకుని మయం పొందమని యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఒక మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. చూసారా? దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. దేవుని మీదికి ఒక సవాలు వేసినట్టుగా చూస్తుంటున్నాం. దేవుని మీదికే ఒక సవాలు చూస్తున్నాం. మేము ఇంతకాలము ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాలు నేను కనపరుస్తూ ఉంటున్నాం. అయితే ఒక విశ్వాసి ఒక కుటుంబంలో 15-16 సంవత్సరాలు దేవుణ్ణి విశ్వసించి దేవుని కనపరిచినటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేసి మరి ఒక్క దినమైనా ఒక సమయమైనా దేవుడు నాకు ఎలాంటి సహాయము కనిపించలేదని ఆ విధంగా తలస్తూ ఉంటున్నారు. ఒక రోజైనా మా ప్రార్థనకు ప్రతిఫలము ఒక దినమైనా మా అవసరాన్ని తీర్చలేని ఏ సహాయం నాకు ఇంతవరకు అనిపించలేదన్నటువంటి ఉద్దేశము ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని పెట్టారా? అవును. అందుకే ఇక్కడ ఈ మాట మనం గమనిస్తున్నామంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. చాలా సంతోషమే, చాలా సంతోషకరమైన మాటే. చక్కగా దేవుని మరి అడిగినట్టుగా చూస్తుంటున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క మాటను మనం గమనించుదాం. కింది వచ్చిన మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుకుందరు. మీరు ఈ ఉపవాసం చేత ఎవరికి స్తోత్రం. ఈ విధంగా మీరు మొదటి 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి విమర్శించినట్టుగా, దేవుని మీద సరినట్టుగా మనం సూచించున్నాం. కానీ ఇక్కడ దేవుని మాటలు చూస్తున్నాం ఏంటంటే, మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేయుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మీ ఉపవాసమున మీరు వ్యాపారము చేయుదురు. ప్రియమైన సంగమా, విట్లమైన కొన్నిసార్లు ఇలాంటిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నామన్నట్టు పైగా అనిపిస్తూ ఉంటున్నాం. కానీ మన హృదయాలు దేవునికి అంగీకారంగా లేకుండా విమర్శంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన పనులు చేసుకుంటుంటున్నాం, మన ఆహారంలో జీవిస్తూ ఉంటున్నాం. కానీ దేవుని మీద సనుగుతూ ఉంటున్నాం. జీవిస్తూ క్రమశిక్షణ లేకుండా, పద్ధతి లేకుండా జీవిస్తూ ఉంటున్నాం. కానీ ప్రియమైన దేవుని పెట్టలేదా, ఈ విధంగా మనము చక్కగా వస్త్రం వేసుకొని బైబిల్ తీసుకొని మందిరానికి రావడమే కాదు, కానీ మన పై భద్రుడు చెప్పుకునేటువంటి వారు కాకుండా అన్నట్టుగా ఉన్నాం. కానీ మన హృదయాన్ని చెప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలని కోరుతున్నాం. స్తోత్రం. పై వస్త్రాలు చెప్పుకోవడం కాదు, కానీ హృదయమును చెప్పుకొని దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు సాగాలని స్తోత్రం.
దేవుని స్తోత్రాలు. ఈ విధంగా మరి ఇంకా మనం చూసినట్లయితే మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూసారా, మీ ఉపవాసమందు మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేశాం? అనేకుల కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేశాం. చూసారా, అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇలాంటిగా ఉపవాసం ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ఎంతో సమర్పణగా జీవించినట్టుగా జీవిస్తున్నాం, కానీ ఇతర పనులలో కఠినంగా నడుపుతుంటున్నాం. దేవునికి కష్టతరంగా, దేవునికి దుఃఖకరంగా ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటున్నాం. వారి పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఉపవాసము ఇదేనా మన ఉపవాసము? ఇదేనా మన భయము భక్తి? ఇదేనా దేవునికి అంగీకారమైనటువంటి ఉపవాసం? తెలుసుకోవచ్చు. కాబట్టి హృదయ మట్టుకే కాకుండా, శారీరక మట్టుకే కాకుండా మనం ఉపవాసం ఉండడం కాదు, కానీ హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ఉపవాసం చేయాలి. ఉపవాస దినాన్ని ఏ విధంగా ఆచరించాలో ఇంతవరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ఉంటున్నాం. కానీ అలాంటి హృదయ శుద్ధిగా ప్రార్థన ద్వారా మనము సాగుతామని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసముందురు. కలహపడచ్చు, కొట్లాడు, కక్షలు, భేదాలు. దేవునికి స్తోత్రాలు. ఒక కుటుంబాన్ని నేను చూశాను. ఒక కుటుంబంలో ఒక అమ్మ అనేది ఏంటంటే, మాకు ఇన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో నివాసం చేస్తే ఒక సహాయమైన మాకు దొరకలేదన్నప్పుడు నిజంగా మరి మేము ఒక దినము ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళిపోయినాం. ఇక్కడ కాదు, పెద్దపల్లిలో మా అత్తగారి దగ్గర మేము ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఆమె ఈ విధంగా అంటుంది, ఏంటి మాకు దేవుని సహాయం కనిపించడం లేదు, ఒక సహాయమైన చేయడం లేదని ఇలాంటిగా దేవుని సంగుతున్నారు కదని ఒక దినము మరి ఒక దైవజనుడు నేను ఇద్దరం కలిసి ఆ కుటుంబానికి వెళ్ళిపోయినాం ప్రార్థన చేయడానికి. వెళ్ళిపోతే కుటుంబంలో ఆ యొక్క తల్లి మరి పొయ్యిల కట్టెను తీసుకొని, పొయ్యిల కొరకాసు మండే కట్టెను తీసుకొని భర్త మీదకి ఉరుకుతూ ఉంది కొట్టడానికి. పొయ్యిల మండే కట్టెను తీసుకొని భర్త మీదకి కొట్టడానికి ఉరుకుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పెట్టలేరా, అదా ఉపవాసం? అదేనా భక్తి? దేవుని సహాయం కోరడం అదేనా? దేవుని సహాయం లేదని ఆ విధంగా పలకడం అదేనా? దేవుని స్తోత్రాలు. ఆ విధంగా మమ్మల్ని చూసి ఆ యొక్క కట్టె, ఆ మండే కట్టెని కింద పడేసి ఉరికొచ్చి కడుపులో చేయి పెట్టి తలకాయ పెట్టి ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని పెట్టలేరు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మీ ఉపవాసము చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు అంటున్నాడు. అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఇలా ఉపవాసం ఇదేనా? ఏర్పడవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సమయంలో ఆ తల్లిని చూసి తెల్లారి వెళ్ళి కొంత వాక్యము పాస్టర్ గారు నేను ఇద్దరం పోయి వాక్యం బోధించినప్పుడు ఆ తల్లి సంపూర్ణంగా మారి ఇక ఆ భర్తను ఇక్కడనే వదిలిపెట్టేసి కర్ణపురం వెళ్ళిపోయింది. భర్తతో సమాధానం లేకుండా వెళ్ళిపోయి చాలా భక్తిగా జీవిస్తూ ఉంది కర్ణపురంలో. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని పెట్టలేరా. కాబట్టి మనము భయము భక్తి లేకుండా ఉపవాసం ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? అలాంటి ఉపవాసానికి దేవుడు సహాయం చేస్తాడా? మేలు చేస్తాడా? స్తోత్రాలు చేయలేడు.
మీ కంటదని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. మీ కంటదని పరమున చేరునట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. స్తోత్ర. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అలాంటి సమయంలో ఉండి, అలాంటి పరిస్థితుల్లో ఉండి, మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థన దేవుడు అంగీకరించడని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. 5వ వచనం చదువుతున్నాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరచుకున్న దినం అట్టిదేనా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు దేవుని వాక్యం. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జంబు వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడిదలో పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరము మీరు అనుకుందురా? ఇటువంటి ఉపవాసము దేవునికి అంగీకారం ఉందని అనుకుందురా? దేవునికి స్తోత్రాలు. ఇన్ని విధాలుగా జపతపాలు చేసి ఉపవాసాలుండి ఎన్నో రకాలుగా తన యొక్క సొంత నీతులు సొంత క్రియల్లో మనం జీవిస్తూ ఉంటారు. అదే భక్తి అనుకుంటారు. మన సొంత నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది అన్నాడు. చాలామంది సొంత నీతులు చేస్తూ ఉంటారు, కానీ సొంత నిధులు అవసరం లేదు. జపతపాలు, ఉపవాసాలు అవన్నీ కూడా అవసరం లేదు. దేవుడు ఏ మాట చెప్పినాడో ఆ మాటకు మనం లోబడుటే ఉపవాసం. అదే గొప్ప ఘనత దేవుడు అంగీకరిస్తాడో ప్రియమైన దేవుడు. ఉపవాసం అనగా ఎంత చక్కగా దేవుని ఉండాలి, ఎంత భయముతో ఉండాలో అది తెలుసుకోకుండా చూడండి. 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పుటయు కాడిమాను మోపులు తీయుటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇది మనం చేయవలసింది. ఇది మన ఉపవాసం. దేవుడు ఇచ్చినటువంటి అలాంటి ఆజ్ఞ ప్రకారం ఇచ్చినట్టు ఉపవాసం ఇది మనం చేయవలసింది. అయితే మనం ఇదివరకు దాకా ప్రార్థించినటువంటి ప్రార్థన దీనికి అంగీకారముగా ఉంటుంది. ఇది మనం చేయవలసింది. చాలా వరకు అనేకుల బాధలను తీసివేయడానికి, అనేక కట్టలను తెంపడానికి, అనేక రోగాలను అలాంటిగా తీసివేయడానికి మనం ఉపవాసం చేసి ప్రార్థన చేశాము. ఇది మన ఉపవాసం. ఈ దినం మనం చేసినటువంటి ఉపవాసము ఇది దేవునికి అంగీకారముగా ఉంటుందని దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు. ఒక మాట మనం చూద్దాం. అదే 59వ అధ్యాయము 14వ వచనంలో 59:14 వచనంలో ఒక మాట చూద్దాం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన విషయమో మనము చూస్తూ ఉంటాము. న్యాయమునకు ఆటంకము కనిపించినది. ఇందిరాలో మనం చూసినట్లయితే అవును, న్యాయానికి సత్యానికి అన్ని ఆటంకాలు ఇలాంటిగా ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇలాంటిగా మరి అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటున్నాయి. ఈ ఆటంకాలను మనము మరి స్వాధీనం చేసుకొని ఈ ఆటంకాలను అడగదక్కుతుండాలంటే ఈరోజు మనము చేసినటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. అలాంటిగా
దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించడంతో ధన్యకరమైన విషయం అని మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఒక మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం కూడా ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకుడి. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం చూస్తున్నామంటే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలములను పొంది ఉన్నామని నిశ్చయించగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రాలు. కానీ ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అంటున్నాడు. కానీ మన ప్రార్థన, మన ఉపవాసము ప్రజలకు కనిపించాలని కాకుండా, అనేకులకు కనిపించాలని కాకుండా మనము మౌనముగా దేవునికి మహిమకరంగా మనం ఉపవాసం చేస్తున్నామంటే దేవునికే తెలియాలి, కానీ ఇక మన స్మృతులు అవసరం లేదు. కాబట్టి అనేకులు ఉపవాసం చేస్తున్నారు, అనేకులు చూడాలని ఆ విధంగా భయంకరంగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఉపవాసం ఏ విధంగా ఉండాలంటే ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మన ఉపవాసము దేవునికి అంగీకారం ఉండాలంటే ప్రజలకు కనిపించాలని కాదు, దేవుడిస్తూ కానీ చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం అనగా ఒక 4-5 రకాలుగా ఉపవాసాలు ఉంటున్నాయి. కొంతమంది ఒకరోజు ఉపవాసం ఉంటారు, కొంతమంది 3 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 5 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 1 నెల ఉపవాసం ఉంటారు, కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసము ఉండడం కాదు, కానీ ఉపవాసం దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుని వాక్యం మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉపవాసం ఉంది. కాబట్టి అలాంటిగా మన ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఒక మాట కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరచాలని యోవేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుకొనుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. చూసారా? ఆ విధంగా మన ఉపవాసం ఏ విధంగా ఉండాలంటే అనేకులను సమర్పించడం. మన ప్రార్థన, మన ఉపవాసము అనేకులకు మాదిరికరంగా
దేవునికి అంగీకారం ఉన్నట్లుగా, వారి మనసును మార్చినట్లుగా, వారి తలంపులను దేవునికి అంగీకారంగా ఉన్నట్లుగా మన ఉపవాసము లేకపోతే మన మాటలు ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం. ఇలాంటిగా ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అంటే ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. దినం దేవుని స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన సమయము దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని ప్రజలందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. మన ప్రార్థన, మన ఉపవాసము ఇలాంటిగా పెద్దలను, నాయకుల కొరకై, అనేక ప్రజల కొరకై మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ మందిరానికి నడిపించటం. మన ఉపవాసం అంతా కూడా దైవ మందిరం నడిపించే బిడ్డలుగా, సమర్పణ గల మరి బిడ్డలుగా నడిపించడానికి మనం ఉపవాసం ఉండి ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే చూసారా, మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చను. ఇది ఎంత భయంకరమైన దినము చూసారా. ఈ విధంగా ఉపవాసనమందు మనం మేలు చేసి, ఉపవాసనమందు చేసిన ప్రార్థనలు అనేకుల మేలు కొరకు, అనేకుల మేలు కొరకు. కాబట్టి మరి ఆ విధంగా విశ్వగరిస్తున్నట్లయితే ఏమంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా మా యొక్క ప్రాణం ఆయాసపరచుకుంటుండగా ఇవెందుకు చూడవాటారు చూసారా. కాబట్టి ఆ విధంగా ఉపవాసం నందు మీరు అనేక విరుద్ధంగా కొట్లాటలుగా బుద్ధులాడుచు ఉపవాసం. కాబట్టి ఆ విధంగా కాకుండా మన యొక్క ప్రార్థన, మన ఉపవాసము దేవుని భయంకరం ఉన్నట్లుగా మనము మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం. అదే యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము చదువుకొని మన ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తున్నాం. 8వ వచనం, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము. నైవేద్యమును పానార్పణలను యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవా పరిచర్య చేయు యాజకులు అంగలార్చున్నారు. ఇక్కడ మరి యవనస్తురాలు యవన సమయంలో పోగొట్టుకున్నటువంటి భర్తను పోగొట్టుకున్నటువంటి బిడ్డకి ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, చెప్పరాని బాధ, వర్ణింపలేని బాధ. అలాంటి బాధగా మనకు ఉండాలి. అలాంటి యొక్క విధేయత మనకు ఉండాలి. అలాంటి యొక్క ప్రేరేపణ, అలాంటి యొక్క బాధ్యత, ఒక భారం మనకు ఉండాలని, అలాంటి ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి ప్రార్థన, ఎలాంటి ప్రార్థన అంటే పెనిమిటి పోయిన యవనస్తురాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అనేకల బాధల కొరకు, అనేకల హింసల కొరకు, అనేకల ఇబ్బందుల కొరకు, అనేకల శ్రమల కొరకు, అనేకల రోగముల కొరకు ఇదంతా మనము ఈ దినం చేసినటువంటి అలాంటి ప్రార్థన స్తోత్రం. అలాంటిగా గోనె బట్ట కట్టుకొని అంగలార్చము. అది మన ప్రార్థన, అది మన యొక్క ఉపవాసం. దేవుని స్తోత్రం. ఆ విధంగా దేవుడి యొక్క సన్నిధిలో మనం సాగిపోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడి స్తోత్రాలు. ఇకనైనా ఒక మాట మనం చదువుకున్నాం. 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. ఇకనైనా ఒకవేళ తప్పిపోయినారేమో, ఒకవేళ దిగజారిపోయినారేమో, ఒకవేళ మర్చిపోయినారేమో, ఒకవేళ దేవుని భయంకరంగా జీవించలేరేమో, కానీ ఇకనైనా అంటే ఇక ముందు సమయంలోనైనా ఈ విధంగా అంటున్నాడు,
ఇప్పటికైనాను మీరు ఉపవాసం ఉండి తప్పిన సమయంలో ఉన్నారేమో, దేవునికి దూరంగా ఇంతవరకు ఉన్నారేమో, కానీ ఇకనైనా ఉపవాసం ఉండి కన్నీరు విడచచ్చు, దుఃఖించచ్చు, మనసుపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. మనసుపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇది ఉపవాసం. దేవుడి వాక్యం చూస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించగాక. వాక్యం అందించిన దైవజనులకు మరి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాం. మంచిది. మరొక మాట ప్రార్థన చేసుకొని మరి ఈ ప్రార్థన కూర్చొని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, నీతి సూర్యుడా, నిజదేవుడైన తండ్రి, నిత్యుడవగు దేవా, నీ ఉన్నతమైన నీ మహాకృపను వచ్చి నీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా మరి తండ్రి నైనా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తండ్రి మరి మాతో మాలో మా మధ్యలో తండ్రి మీరున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దైవజనుని నిలబెట్టుకుని ప్రభా నీ విలువైన మాటలతో ప్రభా మమ్మల్ని అందరినీ సంధించి అయా మరి తండ్రి ఉపవాస ప్రార్థనలో ఏ రీతిగా ఉండాలి, ప్రార్థన విజ్ఞాపనలో ప్రభా ఏ రీతిగా తండ్రి నీ సన్నిధికి మొరపెంచాలో ప్రభా మరి ఇప్పటి వరకు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మరింతే కాదు కానీ దేవా ఈ మాటలు తండ్రి మా హృదయాంతరంగంలో ఫలభరితంగా ఉండుటకు ప్రభా మరి తండ్రి ఆ మాటలు ఫలించుటకు తండ్రి అయా నీ సహాయము సన్నిధి దీవెన కలగచేయమని నీకే వందనములు చెల్లిస్తూ అయా మరి ఇప్పటి వరకు తండ్రి మేము చేసిన ప్రతి విజ్ఞాపనలు కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకము చేసుకునే స్వామి. అజ్జవాలము మంచి పురుగులము దేవా తండ్రి కనికరించి కృప చూపమని ప్రార్థిస్తూ ఆల్రెడీ ప్రేరంతరికి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ తోడు కాపుదలు ఉంచినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి నాయన వచ్చే మాసంలోనైనా తండ్రి అనేకులను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. గొప్పవాడా, శక్తివంతుడా, బలవంతుడా, మనుష్యులమైన తండ్రి మా మాటలు పనిచేస్తాడు, మా ప్రకటనలు పనిచేస్తాడు దేవా తండ్రి. మేమెంతగా ఏ రీతిగా మాట్లాడినను తండ్రి వారి హృదయాలు కదిలించబడలేకపోతున్నాను. దేవా నీకు వందనాలు. గొప్పవాడా, శక్తివంతుడా, బలవంతుడమైన తండ్రి నీకు వందనాలు. ఎందుకు నిమిత్తము నిబుడలు నిర్లక్ష్యం కలిగి ఉండిపోతున్నారు అయ్యా. మీరు ఎదిగిన వారు, మీరు చూస్తున్నారు వారి అవసరతలు, మీరు ఎదిగిన వారు, వారి బలహీనతలు మీరు ఎదిగిన వారు స్వామి. కనికరించి కృప చూపి తండ్రి, సహాయముతో మీరు నింపి తండ్రి వచ్చే మాసములోనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి అజా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబమును, రాలేక నిలిచిన ప్రతి కుటుంబమును ప్రేమపూర్వకంగా మీ హస్తాలకు సమర్పిస్తూ నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ నిన్ను సాహసము సన్నిధి సాకారము చేరువస్తున్న ప్రతి వారికి, రాలేక నిలిచిన వారికి, సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని యొక్క కృప తోడయుడి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఆదివారం మరి 8:30 గంటలకు మరి మందిరం ప్రారంభించబడుతుంది. దయతో జ్ఞాపకం చేసుకునే సమయానికి రావాలని ప్రభు పేట మనం చేస్తా ఉంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.